వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. అందరూ చెప్తూ ఉంటారు, అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయి, అపార్థాలు చేసుకుంటే ఎంత మంచి బంధమైనా కానీ తెగిపోతుంది, కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పేసి మన పెద్దవాళ్ళేంటి, మనకి తెలిసిన వాళ్ళేంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఇదే అన్నమాట. అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి అంటే, ఎదుట వాళ్ళు మనతో నిజాయితీగా లేకపోయినా, ఎదుట వాళ్ళు మనతో ఎంత క్రూయల్గా మెయింటైన్ చేస్తూ ఉన్నా, ఎంత పాశవికంగా మనతో బిహేవ్ చేస్తూ ఉన్నా అర్థం చేసుకుంటూనే పోతూ ఉండాలా? ఇవన్నీ క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయంటే, విసిగిపోయినప్పుడు, అరే మనమే అర్థం చేసుకోవాలా అంటే ఒక సైడ్ నుంచే అర్థం చేసుకోవడం అని ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయన్నమాట. ఎప్పుడైతే మ్యూచువల్ అవతలి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారో అప్పుడు అసలు ఇలాంటి ప్రాబ్లమే రాదు. వన్ సైడ్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ప్రాబ్లం మొత్తం, ఇలాంటి క్వశ్చన్స్ మనకి మనం వేసుకోవడం మొదలు పెడతాం అన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, అర్థం చేసుకోవడం అనేది రెండు వైపుల నుంచి ఉండాలి. ఏదైనా ఒక రిలేషన్షిప్కి ప్రేమ అయినా, అర్థం చేసుకోవడమైనా, అడ్జస్ట్ అవడమైనా, ఏదైనా కానీ రెండు వైపులా ఉంటేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అది అంతేకాని ఒక సైడ్ నుంచి ఉన్నప్పుడు మనిషికి ఒక రకమైన విరక్తి వచ్చినప్పుడు, అరే మనం మాత్రమే ఎందుకు అర్థం చేసుకోవాలి, మనం మాత్రమే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, మనం మాత్రమే ఎందుకు ప్రేమను చూపించాలి, అవతలి వాళ్లకు మన గురించి అలాంటి ఇంటెన్షన్ కానీ, అలాంటి హోప్ కానీ, అలాంటిది ఏది కూడా అడ్జస్ట్మెంట్ కానీ అసలు ఏది లేనప్పుడు ఒక్క మన సైడ్ నుంచే ఎందుకు ఉండాలి అన్న క్వశ్చన్ తలెత్తినప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకోవడం వేస్ట్ అనే చెప్పాలి. అవతల మనిషికి లేనప్పుడు ఎంతసేపటికి మన సైడ్ నుంచి 100% ఉన్నప్పుడు ఖచ్చితంగా అది వీలు కాదు, అపార్థాలు దారితీస్తాయి. అలాంటి టైంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మిగతా టైంలో అవతలి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఫుల్ ఎఫర్ట్ ఉంది అలాంటిది. అలాంటప్పుడు మాత్రం చిన్న చిన్న వాటికి అపార్థాలు చేసుకోకుండా అర్థం చేసుకొని, ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అవి మాట్లాడుకొని సరి చేసుకోండి అని మన పెద్దవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే సజెషన్స్ ఇస్తారో వాళ్ళ ఇంటెన్షన్ అదనమాట. అలా అని చెప్పేసి ఎదుట వాళ్ళు అర్థం చేసుకోకుండా రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా ఒక సైడ్ నుంచే ఎఫర్ట్ ఉన్నప్పుడు కూడా ఇదంతా చేయాల్సిన పని లేదండి. అది సిచ్యువేషన్ని బట్టి. ఇదండి ఈరోజు వీడియో. అర్థం చేసుకునే వాళ్ళని చిన్న చిన్న వాటికి కూడా అపార్థాలు చేసుకోకుండా మీరు కూడా తిరిగి అర్థం చేసుకోండి. పోయేదేముంది, తిరిగి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి పోతాయి ఇద్దరికి. అర్థం చేసుకోవడం మీ సైడ్ నుంచే ఉండి అవతల సైడ్ నుంచి ఎలాంటి ఎఫర్ట్ లేనప్పుడు మాత్రము ఖచ్చితంగా తిరిగి ప్రశ్నించండి. పడి అట్లాగా ఓర్చుకోవాల్సిన పని అయితే లేదనమాట. ఇదండి వీడియో. కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.